ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన వారానికి మట్టల ఆదివారం ఒక నాంది. ఆ రోజు యెరూషలేం వీధుల్లో హోసన్నా అనే జయధ్వానాలు మారుమోగాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఒక రాజు గుర్రం మీద కాకుండా గాడిద పిల్ల మీద ఎందుకొచ్చారు? ఆ మట్టల వెనుక ఉన్న అంతరార్థమేమిటి? ఈరోజు ఈ వీడియోలో మట్టల ఆదివారం నాటి ఆ అద్భుత ఘట్టాన్ని తెలుసుకుందాం. అడుగుజాడల్లో నడవడానికి ఈరోజు మనం సిద్ధమయ్యాం. నేడు మట్టల ఆదివారం, పామ్ సండే, క్రైస్తవ చరిత్రలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన పరిశుద్ధ వారం, హోలీ వీక్ నేటితో మొదలవుతుంది. ప్రియమైన సహోదరులారా, ఈ వీడియో మీకు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మట్టల ఆదివారం అంటే ఏమిటి అని తెలుసుకుందాం. జెరూసలేం వీధుల్లో వేల మంది ప్రజలు ఖర్జూరపు మట్టలు పట్టుకొని హోసన్నా అని కేకలు వేస్తుంటే ఆ రాజ్యాధిరాజు ఒక సామాన్యమైన గాడిద పిల్లపై ప్రవేశించారు. కాని ఆ జయధ్వానాల వెనుక ఒక మౌనమైన త్యాగం దాగి ఉంది. ఆ పూలదారి వెనుక ఒక ముళ్ళ కిరీటం వేచి ఉంది. అసలు మట్టల ఆదివారమంటే కేవలం ఒక పండుగేనా, లేక మన ఆత్మలను రక్షించే ఒక మహాప్రణాళిక? ఈరోజు ఈ 15 నిమిషాల ప్రయాణంలో మట్టల ఆదివారం ప్రాముఖ్యతను, ఆనాడు జరిగిన అద్భుతాలను, మన జీవితాలకు అది ఇచ్చే సందేశాన్ని లోతుగా ధ్యానించుకుందాం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ విశ్వాసాన్ని బలపరుస్తుంది. దేవుడు ఏదీ ఆకస్మికంగా చెయ్యడు. మట్టల ఆదివారం జరగడానికి 500 ఏళ్ల ముందే జకరియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చారు. నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లనెక్కి వచ్చుచున్నాడు. యేసుక్రీస్తు యెరూషలేముకు రాకముందు బెత్ఫగే దగ్గర ఆగారు. అక్కడ ఒక గాడిద పిల్లను తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు. ఆ గాడిద పిల్లను ఎవరూ వాడలేదు. అది పవిత్రతకు గుర్తు. లోకరక్షకుడు ఆ చిన్న ప్రాణిని ఎంచుకోవడం వెనుక ఒక గొప్ప సందేశముంది. దేవుడు ఘనమైన వాటిని కాదు, దీనమైన వాటిని ఎంచుకుని తన మహిమను వెల్లడిస్తాడు. యేసు గాడిద పిల్లపై వస్తుంటే ప్రజలు తమ పై వస్త్రాలను దారిలో పరిచారు. ఖర్జూరపు మట్టలను ఊపుతూ స్వాగతం పలికారు. ఖర్జూరపు మట్టలు ఎందుకు? యూదుల సంప్రదాయంలో ఖర్జూరపు మట్టలు విజయానికి మరియు స్వతంత్రానికి చిహ్నం. వారు యేసును ఒక రాజకీయ నాయకుడిగా, రోమన్ల పాలన నుండి తమను విడిపించే రాజుగా చూశారు. హోసన్నా అంటే ఏమిటి? హీబ్రూ భాషలో హోషానా అంటే దయచేసి ఇప్పుడే రక్షించు అని అర్థం. ప్రజలు శారీరక రక్షణ కోరుకున్నారు, కాని యేసు వారి ఆత్మలకు నిత్య రక్షణ ఇవ్వడానికి వచ్చారు. ఆయన సింహాసనం కోసం రాలేదు, సిలువ కోసం వచ్చారు. ఆయన కిరీటం కోసం రాలేదు, మన పాపాలను భరించడానికి వచ్చారు. ఈరోజు మనం కూడా చేతుల్లో మట్టలు పట్టుకుని చర్చిలకు వెళ్తాం, కాని మన హృదయాల్లో యేసుక్రీస్తుకు స్థానం ఇస్తున్నామా? ఆనాడు హోసన్నా అన్నవారే 5 రోజుల తర్వాత సిలువ వేయండి అని ఎందుకు అరిచారు? ఎందుకంటే వారి నిరీక్షణ లోక సంబంధమైనది. మన భక్తి కూడా మనకు అవసరమైనప్పుడు హోసన్నా అని, కష్టాలొచ్చినప్పుడు దేవునిని దూషించేలా ఉందా? మట్టల ఆదివారం మనకు దీనత్వాన్ని, హ్యూమిలిటీని నేర్పిస్తుంది. సృష్టికర్త అయ్యుండి కూడా ఆయన తగ్గించుకున్నారు. మనం కూడా మన గర్వాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టి ఆయన పాదాల చెంతకు చేరాలి. ఆనాడు జెరూసలేం వీధుల్లో ఆయన నడిచినట్లే నేడు మీ హృదయపు వీధుల్లో ఆయన నడవాలని కోరుకుంటున్నారు. సోమవారం నుండి గురువారం వరకు ఆయన చేసిన బోధలు, శ్రమల శుక్రవారం, గుడ్ ఫ్రైడే, ఆయన పొందిన గాయాలు, మరణాన్ని గెలిచిన పునరుత్థాన ఆదివారం, ఈస్టర్, ఇవన్నీ మట్టలాదివారంతోనే మొదలయ్యాయి. ఈ వారం మనం టీవీలు, వినోదాలకు దూరంగా ఉండి బైబిల్ చదువుతూ ప్రార్థనలో గడుపుదాం. ఆయన మన కోసం ఎంత వేదన అనుభవించారో తలపోసుకుందాం.
చివరగా మట్టలాదివారం అనేది కేవలం ఒక చరిత్ర కాదు, అది ఒక పిలుపు. మీ జీవితంలోకి రాజుల రాజును ఆహ్వానించండి. ఆయన మీ కన్నీళ్లను తుడిచి మీకు నిజమైన శాంతిని ఇస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ మట్టలాదివారం సందేశాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా హృదయాలను నీ కొరకు సిద్ధం చేయండి. మేము నీ దీనత్వాన్ని చూసి నేర్చుకునేలా చేయండి. ఈ పరిశుద్ధ వారమంతా నీ నీడలో మమ్మల్ని నడిపించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.